70 లక్షలు లంచం తీసుకుంటూ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ జీవన్ లాల్ దొరికాడు. హైదరాబాద్ ఆదాయపు పన్ను శాఖలో కమిషనర్ గా జీవన్ లాల్ పనిచేస్తున్నారు. ఈ కేసులో ప్రమేయం ఉన్న 5గురిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచింది సిబిఐ. ఓ ప్రైవేటు సంస్థ అప్పీల్ను అనుకూలంగా పరిష్కరించడానికి 70 లక్షలు డిమాండ్ చేయగా స్పాట్లో 69 లక్షలు దొరికాయి. మధ్యవర్తులతో కలిసి ప్రైవేట్ సంస్థకు లాభం వచ్చేలా ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ వ్యవహరించారని ఆరోపణలు ఉన్నాయి. ముంబైకి చెందిన మధ్యవర్తి దగ్గర లంచం తీసుకుంటూ జీవన్ లాల్ పట్టుబట్టాడు. ముంబై, హైదరాబాద్, ఖమ్మం, విశాఖపట్నం, ఢిల్లీలోని 18 ప్రాంతాల్లో సిబిఐ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో 70 లక్షలతో కీలక డాక్యుమెంట్స్ ని కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ప్రమేయం ఉన్న 5గురిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు సిబిఐ అధికారులు.